జై భీమ్. ఈ దేశంలో మనువాదులను మాత్రమే తన్ని తరిమి కొట్టే కార్యాచరణ తీసుకోవాలి. మనువాదులను మాత్రమే. వాడెవడైనా సరే, వాడు దళితుల్లో ఉన్నా, వాడు గిరిజనుల్లో ఉన్నా, వాళ్ళు బీసీల్లో ఉన్నా, వాడు ఓసీల్లో ఉన్నా, మనువాదిని కాల్చి తన్ని తరిమి కొట్టడమే మా కార్యాచరణ ఉంటుందనే విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వాడెవడు మనువాది అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ వాడు దరిద్రుడు, వాడు విడదీస్తాడు, వాడి కుళ్ళు ఉంటుంది, వానికి మనసులు కలిసి ఉండడం ఉండదు, ఇష్టం ఉండదు, వాడు ఎప్పుడు తగాదాలు పెడతాడు. మనం అనుకుంటాము కొన్ని వర్గాలనే వీళ్ళు ఉంటారు అనుకుంటాం. మన చెంచాలు కూడా అదే తరహా. వానికంటే ఎక్కువ వీడే ప్రమాదం. ఈరోజు ఈ సమాజంలో అంబేద్కర్ని గౌరవించే సుభాష్ రెడ్డి లాంటి ఒక రెడ్డి, ఒక శూద్ర కులం నుంచి వచ్చిన క్షత్రియులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఈ మధ్య సమసమాజం పేరు మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ దీంట్లో డెమోక్రాట్స్ని ఏరే పని పెట్టుకున్నా. నేను అసలు ఎవరైనా ఉంటారా అంటే ఇక్కడే నాకు బీసీలు దొరికింది కదా, అన్న కానీ తమ్ముడు కానీ, వీళ్ళకంటే ఎక్కువ అంబేద్కరిజం చెప్పేటోళ్ళు నేను చూడలే. రెడ్లలో కూడా నేను చూసిన. మా బసంత్ రెడ్డి గిట్ట కూర్చున్నాడు, ఇక గిట్ కూర్చున్నాడు కింద చూడు. రెడ్డి ఆయన వచ్చి ఒక 3-4 గంటల నుంచి తీరుస్తా ఉన్నాడు. నేను బ్రాహ్మణుల్లో కూడా చూసిన, నేను కోమట్టలో కూడా చూసిన. 131 కోట్లలో ఈ దరిద్రం సన్నాసులు 0.5% ఉంటారు మనుగాలు. వీడు ప్రతి రాష్ట్రంలో ఉంటాడు, ప్రతి పల్లెలో ఉంటాడు. వీడే ప్రధానమైన డేంజర్ మనకు. ఒకవేళ నేను అంటున్నా, ఈ దేశం మతంతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నది, ఈ దేశం కులంతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నది. ఒకవేళ నేను అంటున్నా, నేనే గనక ప్రధానమంత్రిని అయితే, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, నేనే గనక ప్రధానమంత్రిని అయితే ఈ దేశంలో, ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా కులం లేకుండా పెరిగి పారేసే కార్యక్రమం మొట్టమొదటి తీసుకుంటా నేను. కులానికే కదా భయ నువ్వు రిజర్వేషన్లు ఇచ్చింది, కులమే లేకుండా రిజర్వేషన్లే లేవు కదా. ఎందుకు ఆ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. భూమిని జాతీయం చేయాలని అంబేద్కర్ గారు అంటాడు. భూమిని జాతీయం చేయాలంటాడు. ఆ రోజున్న పెట్టుబడిదారులు కావచ్చు, ఆ రోజున్న పెత్తందారులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, దేశముఖులు కావచ్చు, ఈ భూకామందులంతా కూడా అంబేద్కర్ ఏందా బాబు భూములు వంచాలంటాడని అంటాడు. భూమి వల్లనే కదా నీ స్థాయి పెరిగింది. ఒకరోజు శూద్రులుగా ఉన్న ఇక్కడి రెడ్లు కానీ, లేకపోతే కమ్మలు కానీ, వెలమలు కానీ, ఇంకెవరైనా సరే ఇలా అగ్రవర్ణాలుగా మారిందంటే భూమే ప్రధానమైన కారణం. ఈ దేశపు భూమి పుట్టిన ప్రతి వాడికి కూడా ఒక ఆస్తి. కానీ నాకు భూమి లేదు, తరతరాలుగా లేదు, 3000 సంవత్సరాలు కాదు, సనాతన ధర్మ కాదు, దాని జేజమ్మ కంటే ముందు కూడా నాకు భూమి లేదు. భూమి లేకపోబట్టే నేను నిరుపేదగా మారిన. నేను నిరుపేదగా మారిన కాబట్టే నాకు ఇలా భూమి అవసరం వచ్చింది. నేను భూమి కోసం కొట్లాడుతున్నా. నేను భూమి లేదు కాబట్టి నీ దగ్గర జీతం చేస్తున్నా కాబట్టే ఒకరోజు రాజుగా ఉన్న నేను, ఒకరోజు ఈ దేశాన్ని ఏలిన నేను నీ దగ్గర కూలిగా మారిన, నీ దగ్గర అంటరాని వానిగా మారిన. నా దగ్గర భూమి లేదా చేయబట్టే ఇగో ఇట్లాంటి భూముల్ని, అడవుల భూముల్ని పోడు భూములుగా మార్చుకొని నేను ఆదివాసిగా మారి నేను గిరిజనున్నైనా. నాకు భూమి లేకపోబట్టే ఈరోజు నేను కుల వృత్తులు చేసే మంగలి, చాకలి, ఇలా కుమ్మరి, కమ్మరి, గౌడ, గొల్ల అయిపోయిన నేను. కృష్ణుడే కదా ఇక్కడ క్షత్రియుడు. ఈరోజు గొల్లగా బీసీగా ఎందుకు మారింది గొల్లలు? కృష్ణుడు గొల్లనే కదా. క్షత్రుడు ఎట్లయింది చరిత్రలో? ఈరోజు అశోకుడు ఎవరు? అశోకుడు ఇంకా చరిత్రకు ఆధారాలు రానియండి, మాట్లాడదాం. బౌద్ధ ధర్మాన్ని ఆచరించి ప్రపంచానికే మహాసామ్రాట్గా వెలుగొందిన అశోకుడు మహర్, ఒక కింది కులంలో పుట్టిన మహర్.
అశోకుడు ఒకరోజు చెట్లు నాటను అని పిల్లలు చదువుతారు, ఈరోజు మోడీ మేకులు నాటను అనేది కూడా చదువుతారు. కానీ మనసుతో రాజ్యాన్ని ప్రేమించి రాజ్యాన్ని పాలిస్తే నీ గాంధార రాజ్యం అవతల ఉంటాయి అశోకుని యొక్క శిలాశాసనాలు. ఎక్కడికి? నీ కళింగను దాటి. కళింగ యుద్ధంలోనే కదా ఈ రక్తపాతానికి నేనుగా తట్టుకోలేను, నేను యుద్ధం చేయను అని చెప్పి పక్కకు పోయి బౌద్ధాన్ని ఆచరించింది అశోకుడు. కింది జాతి నుంచి వచ్చిన నాయకుడు. నాకు అశోకుని రాజ్యం కావాలి. రైతుల పేరు మీద చెప్పి రైతుల్ని కొట్లాటలు పెట్టి మతం పేరు మీద హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టి రక్తపాతాన్ని చూపించే పాలకులు నాకొద్దు. నాకు అశోకుడు కావాలి. రాజ్యాంగం అశోకుడు లాంటి రాజ్యాన్ని, అశోకుడు లాంటి రాజును కోరుకున్నది. కానీ పిల్లి విత్తిరిగాళ్ళు వచ్చి సచ్చిరేం రమై మీరు, మీకు పాలించడము రాదు, ప్రేమించడము రాదు. ఇవన్నీ చూస్తే నన్నెండు ట్రోల్ చేస్తున్నా చేసుకొని. కానీ పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ సన్నాసి గాళ్ళారం. సింధు నాగరికత మూలం, హిందూకు మూలం సింధు లోయ నాగరికత దరిద్రులారా. వాడు సన్నాసిగాడు మన నుంచి విడిపోయి ఆ ప్రాంతంలో ఉండి వాడు ఊరికే నా మీద తుపాకి పెడతా ఉన్నాడు. అయినా కూడా వాడిని ప్రేమించే గుణం ఉంది అని విశ్వమానవుణ్ణి. నీకు కోపం వచ్చినప్పుడు నీకు రావాలే, నీ కోపం వచ్చినప్పుడు నేను ఎగరాలనా? వాడిని పీచుమనిచ్చే శక్తి నా దేశానికి ఉంది. మన కాలు కొన గోటు కూడా వాడు తాకలేడు అని చెప్తే పాకిస్తాన్ ప్రేమికుడు దయాకర్, పాకిస్తాన్ ప్రేమికుడు. ఈ దరిద్రం సన్నాసురా. ఎన్ని రోజులు మీరు వాట్సాప్ యూనివర్సిటీ ఏం బీక్తారా భయ్? నాకు అర్థం కాదు ఒక మాట. ఈ దేశ మూలవాసిని దరిద్రులారా, ఈ దేశ మూలవాసిని నేను. సనాతన ధర్మనాది, బోధి ధర్ముడు నావాడు. ఈ ద్రవిడ దేశమే ఇలా చైనాకు పాఠాలు నేర్పింది. చరిత్ర తెలవని సన్నాసులంతా కూడా ఇలా మేము హిందువులం అని చెప్పుకుంటారు. ఎవడరా హిందూ? నేను హిందూ. నువ్వు అనుకునే హిందూ ఎవరైనా సనాతన ధర్మం నుంచి పుడితే ఆ హిందువుని నేను. ఎవడరా ఇక్కడ ముస్లిము? ఇక్కడ ముస్లిం మొఘళ్ళు ఇక్కడ సామ్రాజ్యాధిపతులుగా వచ్చి ఇక్కడ దాడి చేస్తే నా బీసీలు కదా ముస్లింలుగా మారింది, నా ఎస్సీలు కదా ముస్లింలుగా మారింది, నా ఎస్టీలు కదా ముస్లింలుగా మారింది. ఇక్కడ ఆ రోజు కాపులుగా ఉన్న రెడ్లు, ఆ రోజు ఈ రోజు చౌదరులుగా ఉన్న కమ్మలు ముస్లిం రాజులకు భయపడి మతాలు మార్చుకున్నారు. వాడు రాకంటే ముందే సుంతి చేయించుకొని ఇంట్లో కూర్చున్న చరిత్ర ఇక్కడ నేను చూసిన. మాదిగలు, మాలలు, పీరయ్య అనే ఒక బహుజన చైతన్యవంతుడు వరంగల్లో నేను ఇక్కడ ఉండను మీతో అని చెప్పి ముస్లింలు ఇస్లాంలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి జాయిన్ చేసిన చరిత్ర మనకు పుస్తకాలు చెప్తున్నది. ఎవడ్రా నువ్వు? బతకడానికి ఎక్కడి నుంచో వచ్చినవు నువ్వు. నా సంస్కృతి మీద దాడి చేసినావు, నీ సంస్కృతిని అప్పరిహారం చేసుకోవడానికి అంటరానితనాన్ని అంటగట్టినవు. ఊరికి అవతల నన్ను పెట్టినవు, నన్ను చంపినవు. ఊరికి మధ్యలో బీసీలను పెట్టినవు, వాళ్ళను చంపినవు. ఊరికి సంబంధం లేకుండా గుట్టల్లో ఆదివాసీలను గిరిజనులను ఇలా పెట్టినవు, వాళ్ళను చంపినవు. కానీ నిన్ను చంపకుండా నేను ఎట్లుంటా? నా చరిత్ర నాకు తెలిసింది కదా. నా చరిత్ర నాకు తెలిసినాక నేను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇలా మొన్న మాలమానాడు కావచ్చు, నా పార్టీ నన్ను ఎప్పుడు ఆబ్జెక్షన్ చెప్పలే. రాహుల్ గాంధీ గారితో కూలంకుశంగా చర్చించినాం. నేను శ్రవణ్ గారు ఇన్ని అంటున్నాము. 70 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారితో ఈ చర్చ చేసుకున్నా. ఈ మనువాదం ఉన్నంత కాలం మనం మనువాదాన్ని గెలవలేము. మన వాదం రాజ్యాంగం, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనువాదం వాడు మనుధర్మశాస్త్రం, వాడు గీతలు గీసేటోడు, నా చాతుర్వర్ణ వ్యవస్థను ప్రోత్సహించేటోడు. మరి 70 సంవత్సరాలు మనం రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం కదా, మరి వీడు ఎట్లా బతికిండు అని అడుగుతాడు రాహుల్ గాంధీ. వాడిని మనమే బతికించినాం. వాడు బ్యూరోక్రాట్ల రూపంలో ఉన్నాడు, వాడు ఆఫీసర్ల రూపంలో ఉన్నాడు. మరి వీడిని ఎట్లా చంపాలి అని అంటాడు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి. మరి మనం అమలు చేయనట్టే కదా, అది మన ఫెయిల్యూరే కదా అంటే అవును. దాన్ని ఎట్లా చేయాలో మళ్ళొక్క నోట్ తీసుకురారు నాకు. దిస్ ఈజ్ ద రాహుల్ గాంధీ. ఒక మనిషిని మనిషిగా చూడకుండా, ఒక మనిషికి అంటరానితనాన్ని అంటగట్టి, ఒక మనిషికి కుల వివక్షను అంటగట్టి, ఒక మనిషికి పూర్తిగా తను ఏంటో తెలియకుండా, తను ఎక్కడ బతుకుతున్నాడో తెలియకుండా అజ్ఞానంలో పెంచే చరిత్రను మనం నిర్మిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతాం.
భవిష్యత్ కార్యాచరణలో మనిషిని మనిషిగా చూసే సమానత్వం కోరే సమాజం కొరకు మనం ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలనే ఒక ఆలోచనతో ఉన్నవాడు నా దృష్టిలో ఒక రాహుల్ గాంధీ. ఇలా నేను ఏదో పార్టీ గురించి చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, నేనున్న నేపథ్యాన్ని చెప్తున్నా. ఎస్, నేనంటున్నా ఈరోజు ఒక మాట, కులాన్న తీసేసేటట్లేదు. మనమే మాలమానాడు, మనమే మాదిగ దండోరా, మనమే చాకరేవు దెబ్బ, మనమే తుడుం దెబ్బ, మనమే దెబ్బలని పెట్టుకునేసరికి మనకే దెబ్బ అని అబ్బా అన్నట్టు పడుతుంది. మరి ఎట్లా? ఇగో ఇది ఐక్య కార్యాచరణ. ఒక డెమోక్రటిక్, రెడ్లు కానీ, కమ్మలు కానీ, వెలువలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ సమాజాన్ని కోరుకునే ఒక సంస్థలతో మనం కలిసి ఐక్య కార్యాచరణ ముందుకు తీసుకుపోవాలి. ఇది మనం భవిష్యత్ కార్యాచరణలో చేయాలి. నేను హిందూ వ్యతిరేకిని కానే కాను, ఎందుకంటే నా జాతంతా హిందువుల్లో ఉంది. వాళ్ళు మీలాగా వివక్షను చూపిస్తలేరు. వాళ్ళు ఎల్లమ్మ కాంచి మొదలు పెడితే వెంకటేశ్వర స్వామి కాడికి, రాముని కాడికి నా అయ్య పేరు రామలక్ష్మయ్య. నేను ఎట్లా మార్చుకోను నా అయ్య పేరు? మార్చేటట్టుంటే బాగుండు. మా అయ్య చనిపోయి ఉండే, ఇప్పుడు కాదు. మా డాడీ పేరు ఇంకోటి ఏదో బౌద్ధంలో ఇంకోటి పెట్టుకున్నా అంటే లేదు. నా అమ్మ క్రిస్టియను, నేను అది మార్చలేను. మరి నేను ఇప్పుడు మీ లెక్క ప్రకారం నేను పాకిస్తాను, నేను పాకిస్తాన్, ఇప్పుడు ఎవరు ఇమ్రాన్ ఖాన్ గారి దేశం నాది. నా భార్య మరి బంజారా. ఎట్లా మార్చుకోవాలరా భయ్? ఇవన్నీ విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాల యొక్క ఏదైతే ఐక్యత ఉంటుందో అదే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటి? ఆ సెక్యులరిజం అంటే ఏంటంటే రాజ్యం మతాన్ని పట్టించుకోదురా దరిద్రుడా. ఎస్, నేనే బహురూపులు వేసేస్తా. నేను ఓట్లకు పోయినప్పుడు మా వాళ్ళు వస్తారు, టెంపుల్కి తీసుకుపోతారు. చలో పెట్టాలి, బొట్టు పెట్టాలి, జుట్టు కట్టాలి. ఎందుకంటే వాళ్ళు నా కొరకు కొట్లాడే నా ప్రజలు కదా. ఆడికెళ్ళి పోగానే దర్గా వచ్చేస్తుంది. దట్టి గట్టనే కట్టేదానమ్మ జీవితం పోవాలి. నేను సామ్రాన్ని పెట్టాలి, బొట్టు పెట్టనే ఉండాలి. చూస్తుంది అయిపోయి అసలు పోగానే చర్చి రాగానే పాస్టర్లు అయితే పాస్టర్లు, ఫాదర్లు అయితే ఫాదర్లు కూడా నేను ప్రేయర్ చేయాల్సి వస్తుంది. చేయకపోతే నేను క్రిస్టియన్ వ్యతిరేకిని సుమా. నేను దర్గాకు పోకపోతే, లేకపోతే నేను మసీదుకు పోకపోతే నేను ముస్లిం వ్యతిరేకిని. నేను ఇప్పుడు టెంపుల్కి పోకపోతే హిందూ వ్యతిరేకిని. మొన్న మొత్తం యజ్ఞాలు చేస్తే మా రాజేష్ అన్నాడు, ఏందన్నా మేమేటో చేద్దామంటే నువ్వేటో అయిన. మంచి ఎక్కడ ఉన్నా ప్రేమించే గుణం మాది. మంచిని ప్రేమించే గుణం మాది. నువ్వు నిరంతరం ద్వేషిస్తూ బతుకుతున్నావురా దరిద్రుడా. నిరంతరం నీ ద్వేషం అంతా కూడా ఎందుకో? ఒకడు బతికిట ఓర్వలేని బతుకులన్నీ మనవాడాలే. ఈ పరిస్థితిని మనం మార్చాలి. ఈ దేశంలో యువకులుగా ఏమవుతుందండి? నేను ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, ఇప్పుడు మా సుభాష్ అన్న ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, ఇక మేము పోవాలి. పోయి మా ఏంది బోరింగులు బాగైనాయా, లేకపోతే బజార్లకు సీసీ రోడ్లు పోసినామా, లేకపోతే మంచి డాంబర్ రోడ్డు. ఇక మా పరిస్థితి ఇదే కదా లెక్క. గెలిచినా ఓడినా మా పరిస్థితి ఇదే. ఇది నా రాజకీయ బాధ్యత. నా పార్టీకి నేను కట్టుబడి ఉండే బాధ్యత ఇది. కానీ కింది వర్గాలకు రాజ్యాధికారం తేవడమే నా ప్రధానమైన లక్ష్యం. అది నా సోషల్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే దయాకర్ డ్యూయల్గా ఉంటాడు అని అంటే, దయాకర్ ఇప్పుడు నువ్వు మానమానడుగా మాట్లాడుతున్నావా, కాంగ్రెస్గా మాట్లాడుతున్నావు అంటే మనిషిగా మాట్లాడుతున్నావు. మనిషిగా మాట్లాడుతున్నా. మనిషిగా మాట్లాడే హక్కు నాకు రాజ్యాంగం కల్పించకపోతే మా కాంగ్రెస్ వాళ్ళు బొమ్మ అట్లాంటి మీటింగ్లో పోతే అలవాటు లేనట్టుంది, ఇట్లాంటి మీటింగ్లో పోతే వీళ్ళు భయపడతా ఉంటారు. అరే బాబు, నువ్వు మనిషిగా ఉంటే, మానవత్వంతో ఉంటే ఎవడైనా ఓట్లేస్తాను. నన్ను ప్రభుత్వాలు ఓడగొడుతున్నాయి తప్పితే నేను ఓడిపోతున్నా. ఈ సోకాళ్ళ లెక్క వార్డుకింత, డివిజన్కింత, ఊరికింత నేను ఎప్పుడు పంచలే. ప్రజలు వీరికింత వేయాలని చెప్పి నన్ను గెలిపించారు తప్పితే నన్ను ఓడగొట్టలే. ఎత్తుగొత్తులో సోకాళ్ళ రాజకీయ నాయకుల లెక్క నేనేం చేయలే. దయాకర్ని గెలిపించుకుని మా బక్కాయలకు ఇష్టం లేదు, పక్కన పెడదాం. అది రాజకీయం, పక్కన పెడదాం. బట్ ఇంకొక ప్రధానమైన అంశం, స్త్రీలు వంటిల్లో కుండకండి, బయటికి రండి. ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా వాళ్ళకి వినపడుతూనే ఉన్నది. వెతుకుతున్నాం. సమాజంలో మహిళ ఎప్పుడైతే ముందుకొస్తుందో ఆ అభివృద్ధి మాత్రమే సంపూర్ణమైన అభివృద్ధి తప్పితే మరొకటి కాదు. ఫస్ట్ మనము మన ఇండ్లలో మన ఆడవాళ్ళకు స్వేచ్ఛనిచ్చే ప్రయత్నం కనుక చేయడం మొదలు పెడితే ఇంట్లో గెలుస్తారు మహిళలు, సమాజంలో గెలుస్తలేరు. ఇక
2-3 అంశాలు చెప్పి ముగిస్తా, ఎందుకంటే మీ ముఖాలలో కూడా తెల్ల తెల్లగా పడుతుంది. ఒకటి, ఫస్ట్ సఫరర్ ఇండియాలో ఎవరు అంటే మహిళ. ఇంతవరకు ఏ మహిళకు కూడా, రెడ్డి మహిళకు లేదు, కమ్మ మహిళకు, ఏ మహిళకు స్వేచ్ఛ లేదు. మొగుడు చాటు రాజకీయాలు, లేకపోతే తెరచాటు సామాజిక సేవలు తప్పితే స్త్రీ స్వీయ శక్తితో స్వయం సాధికారిత రాజ్యాధికారం కొరకు కొట్లాడే రోజులు ఈ దేశంలో వచ్చిన రోజే అంబేద్కర్ గారు ఆశించిన సమసమాజం వైపు మనం పోతున్నప్పుడు కాబట్టి మీరు మీ ఇద్దరు కూడా మీతో పాటు ఎవరెవరైతే మన యొక్క ఆలోచనలతో ఉన్నారో వాళ్ళు మహిళా శక్తిని సమీకరించే ప్రయత్నం చేయండి. ఇది మాత్రమే మనల్ని ముందు మనం నిజాయితీగా సామాజిక న్యాయం కొరకు కొట్లాడేటోళ్ళం మనం అనుకుంటారు. రెండవది, పాయలుగా విడిపోయిన నా బీసీ సోదరులు. ఈ సంవత్సరం నా ఎజెండా మొత్తం కూడా బీసీల ఐక్యత కొరకు, బీసీలను ఫోర్ ఫ్రంట్లో పెట్టి మేము వెనక ఉండి వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని పెంచే ప్రయత్నం ఈ సంవత్సరం మొత్తం నేను ప్లాన్ వేసుకుంటా, చేస్తా అంటలే. ఇంకా సమస్య అంటే నేనేం చేస్తే బీసీలతో మమేకం కాగలుగుతాను, ఎందుకంటే బీసీలకి ఎస్సీ ఎస్టీలకే పెద్ద సమస్య. బీసీలే ఎస్సీల మధ్యన, ఎస్సీలే బీసీల మధ్యన పటేళ్ళు వదిలిపెట్టరు. వాళ్ళు వీళ్ళిద్దరు ఎటు నాకు కావాలని చెప్పి కొట్లాడుతున్నారు వాళ్ళు. బీసీల కొరకు మనం కార్యాచరణ తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో మొదలు పెడదాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. మూడవది, ఎస్సీలకు ఎస్టీలకు మధ్యన కూడా సఖ్యత లేదు. ఎస్టీలకు ఎస్టీలకే లేదు, ఎస్సీలకు ఎస్సీలకే లేదు. నేనే మాదిగ దండోరా మీటింగ్కి పోయి మా సమస్య పరిష్కారం చేయమంటే మా సుధాకర్ నన్ను తిట్టిండు, మా తెలంగాణ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పెట్టు అద్దరికి దాకర్ మాదిగా అని పెట్టింత పోరుకు పెట్టు. జాషువా గారు చెప్పినట్టు మంచి మాల అయితే మాల నేనే, మంచి మాదిగ అయితే మాదిగ నేనే, నష్టమేం లేదు. కాబట్టి ఈ అంతరాలు, సామాజిక అంతరాలు పెంచే కుట్రలు చేసే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఓట్ల కోసం కాదు, జీవితాల కోసం జీవితాలను వెచ్చించాలి మనం. ఈరోజు పేదోని గొంతుక, బాధితుని గొంతుక ఎవడైతే వాడే దేవుడు, చరిత్రలో వాడే దేవుడయిండు. ఇలా అంబేద్కర్ కూడా దేవుడయిండు. మనకు నిరంతరం అంబేద్కర్ను దేవునిగా పోసి మనం పిలుచుకునేవాల్సి ఎందుకు వచ్చింది? తన శ్రమ అంతా కింది వర్గాల కొరకు. మహిళల్లో అప్పర్ క్యాస్ట్ మహిళలు కూడా ఉంటారు కదా, మహిళా బిల్లు కోసమే కదా ఆ రోజు నెహ్రూ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి హిందూ కోడ్ బిల్లులో సమానత్వం మహిళకి ఇవ్వట్లేదని చెప్పి అంబేద్కర్ గారు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడ అంబేద్కర్ వదిలేసిండో అక్కడ పట్టుకో మిత్రమా అని చెప్పి ఈరోజు నేను అంబేద్కరిస్టులందరికీ కూడా నేను చెప్తున్నా. అంబేద్కర్ను చేతనైతే తన ఐడియాలజీని వినియోగించుకుంటే మంచి వ్యక్తిత్వం వస్తుంది. ఐడియాలజీ ఎక్కడైతే తనను అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందుతామో అక్కడ మనం సమస్యలు ఎదుర్కొంటాం. అంబేద్కర్ విడిచి వెళ్ళిన బండిని మనం 2 ఎడ్ల లెక్క కాడినెత్తుకుందాం. మహిళా రిజర్వేషన్ల కొరకు అంబేద్కర్ గారు కొట్లాడి తన చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి పెట్టుకో. మహిళల రిజర్వేషన్ల కొరకు రేపు పోరాటం చేయి. ఇదే బీసీల కొరకు కదా కాకా కాల్కేకర్ కమిటీ ఆ రోజు బీసీ జనగణన కాలేదు. బీసీ జనగణన కాకపోతే బీసీ జనగణన కొరకు చెయ్యాలి. ఎస్సీ ఎస్టీలతో పాటు రాజ్యాంగంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కొట్లాడితే ఈ అంబేద్కర్ ఏందయ్యా బాబు ఈ శూద్రులకు రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి ఆనాటి బూర్జువాలందరూ కూడా అంబేద్కర్ గారిని వ్యతిరేకించి, నీకు దమ్ముంటే ఇదే 30% 27% బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కొరకు మన పోరాటం ఉండాలి. అప్పుడే మనం నిజమైన అంబేద్కరిస్టులను. తప్పితే ఈ తాత్కాలిక ప్రయోజనాల కొరకు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి తమ ప్రయోజనాల కొరకు జాతుల్ని వాడుకునే చెంచాలుగా మాత్రం చరిత్రలో మిలగాల్సిన అవసరం మనకు లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తాత్విక పునాది మీద రాజకీయ పార్టీ వస్తుందంటే వచ్చింది, సక్సెస్ అయింది. కాంశీరామ్ గారు సక్సెస్ అయిండ్రు, మాయావతి రూపంలో ప్రొడక్షన్ వచ్చింది. మళ్ళీ మాయావతి గారికి అదే తరహాలో సమాధానం చెప్పే ప్రయత్నం కూడా జరిగింది, నష్టపోయినాం. కానీ నేనేమంటున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు కాక, రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలే చేస్తాయి. రాజకీయ పార్టీలన్నీ అధికారం కొరకే చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా పార్టీలతో మనకు సంబంధం లేదు. మీకు నిజంగా నిజాయితీగా మీరు రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉండి చేస్తే ఉంటే ఆ ప్రయత్నం చేయండి.
లేకపోతే ఏ రాజకీయ పార్టీలోనైనా జాయిన్ అయినా సరే ఈ వర్గాల మేలు కొరకు కొట్టాడాల్సిన అవసరం ఉంది తప్పితే మనం అచేతనంగా ఉండొద్దనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు మాత్రం కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో పర్టికులర్గా మహిళలు రాజకీయాలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యం లేకపోతే ఏ చైతన్యమైనా కూడా అది వృధా అవుతున్న పరిస్థితిని 75 సంవత్సరాల మన సామాజిక ఉద్యమాల చరిత్ర చూసినాం. కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, పౌర సమాజం కానీ రాజ్యాధికారం వైపు పోని ఏది కూడా మనుగడలో లేదు. తను తిరుగుబాటు అన్నాడు, ఆ తిరుగుబాటు రాజ్యం వైపు వెళ్ళాలి తప్పితే భావజాల వ్యాప్తి చాలా పాజిటివ్గా ముందుకు పోతుంది. భావజాల వ్యాప్తి చాలా పాజిటివ్గా ముందుకు పోతుంది. కానీ రాజకీయ కార్యాచరణ ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ వాళ్ళతో అన్ని కూడా ఆయా రాష్ట్రాల్లో ఎందుకు ఇవాళ పొత్తులు పెట్టుకోగలుగుతుంది? అక్కడ వచ్చిన స్థానిక సామాజిక న్యాయ సిద్ధాంతాల మీద వచ్చిన పార్టీలు అందరితో మమేకం కాగలిగింది. కానీ నేనంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో, ఎవరితో అయితే నిజాయితీగా ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటారో వాళ్ళను ప్రతి ఏ పార్టీలన్నా ఉండండి, పార్టీలకు నేను ఆపాదించాను. మా సుభాష్ అన్న మంచుకుంటే సుభాష్ అన్న, లేకపోతే పరాలి మల్లన్న మంచుకుంటే మల్లన్న, మేము తప్పులు చేసినా కూడా మమ్మల్ని నిలదీయవచ్చు. కానీ మన వాళ్లకు రాజకీయ చైతన్యం, రాజకీయం ప్రాక్టీస్ ఉండాలి సుమా. నేను ఇప్పుడు 15 సంవత్సరాల ఉద్యమ జీవితం నాది, 7 సంవత్సరాల నా రాజకీయ జీవితం. 15 సంవత్సరాలు రాజకీయాలతో ఉన్నా. నేను జేఏసీలో 2009 నుంచి ఉన్నా. అన్ని రాజకీయ పార్టీలతో నేను కలిసి ఉన్నా. కానీ నాకు మునిగితేనే తెలిసేది చలి ఉందా వేడుందా అని. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాజకీయం ఎందుకు అవసరమో, రాజకీయం ఈ కింది వర్గాలకే ఎందుకు అవసరమో, రాజకీయాలు అన్ని వర్గాలను కలుపుకోకపోవాల్సిన అవసరం ఎందుకో నాకు తెలిసింది. కాబట్టే ఒక్కసారి కనుక మనం రాజకీయాలు ప్రాక్టీస్ చేయడం తెలిస్తే నువ్వు ఎట్లా ఉంటావు. ఇప్పుడు ఈ వేదిక మీద ఒక రెడ్డి ఉండబట్టి, ఒక బీసీ ఉండబట్టి, ఒక మహిళ ఉండబట్టి, ఒక ఎస్టీ ఉండబట్టి నేను మాట్లాడే మాటలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతా. ఎందుకు? అన్ని వర్గాలు నాకు కావాలి కాబట్టి. ఒక్కరితో, ఒక కులంతో ఒక నీతి కానీ ఒక జాతి కానీ నిర్మించబడదని అంబేద్కర్ గారు చెప్పింది. అదేవిధంగా సమాజంలో సామాజిక శక్తిని బలపరిచే ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకొని పోదాం. అంబేద్కరిస్టులం అంటే నిజాయితీగా ఈ దేశంలో కులాలన్నింటినీ కూడా ప్రేమించగల సత్తా ఉన్న వాళ్ళం, ఈ దేశంలో మతాలన్నింటినీ గౌరవించగల సత్తా ఉన్న వాళ్ళం, ఈ దేశంలో ప్రాంతాలన్నింటినీ కూడా సమంగా చూడగల దమ్మున్న వాళ్ళం, ఈ దేశంలో సమన్యాయం కొరకు, సమసమాజం కొరకు కొట్లాడే ఒక నూతన అధ్యాయం భవిష్యత్తులో ఈ వర్గాల నుంచి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి అది ఆధిపత్య కులాలను కలుపుకొని పోయే దిశగా రేపు కార్యాచరణ ఉంటుందని ఆ చైతన్యాన్ని వచ్చినంరా సన్నాసులారా తెలుసుకోండి అని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తూ జై భీమ్.